హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీలో కనుక ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే, అలాగే మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ రింగ్ చేస్తేనే నేను చేసే వీడియోస్ అన్ని మీకు 1 by 1 నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. సో దట్ నా వీడియోస్ ఏమి మిస్ అవ్వకుండా అన్నీ వాచ్ చేసేయచ్చు. ఊరైతే వెళ్ళొచ్చానండి. అందుకోసం అని చెప్పేసి వీడియోస్ అయితే కొంచెం లేట్ అయినాయి అనమాట. అయితే మా చెల్లి వల్ల పాపది ఫస్ట్ బర్త్డే. అసలు వెళ్ళాలా లేదా అనే కన్ఫ్యూజన్లో ఉన్నాను. కానీ ఫైనల్గా అయితే వెళ్ళాను అనమాట. ఇంకా అక్కడ అందరూ ఏమన్నారనంటే, చాలా సన్నబడ్డావు మొన్న అంటే మా పిన్ని వాళ్ళ గృహప్రవేశానికి వెళ్ళినప్పుడు చాలా వెయిట్ గెయిన్ అయిపోయాను అనమాట. 64, 65 అలా అయిపోయాను అనమాట. నాకే తెలిసింది ఇక్కడంతా స్వెల్లింగ్ వచ్చేసి, ఫేస్ అంతా లావుగా అయిపోయి, హ్యాండ్స్ లావుగా అయిపోయి, అంటే నాకే తెలిసిపోయింది అనమాట నేను వెయిట్ గెయిన్ అయిపోయాను అని చెప్పేసి. ఈసారి అందరైతే చాలా సన్నబడ్డావు, ఇంకా ఎక్కువ సన్నబడద్దు, ఇంత చాలు, ఇలా మెయింటైన్ చెయ్యి అని చెప్పేసి అన్నారనమాట. కాకపోతే నేనైతే 57 అలా 55 దాకా వెళ్దామని అయితే అనుకుంటున్నాను. అంటే అలా వెళ్ళి హెల్దీగా మెయింటైన్ చేస్తూ ఉందామని అయితే అనుకుంటున్నాను. చూద్దాం ఎంతవరకు పాసిబుల్ అవుతుందో. కాకపోతే ఇప్పుడు వచ్చిన తర్వాత వెయిట్ అయితే చెక్ చేసుకున్నాను నేను. అసలు వెయిట్ అయితే గెయిన్ అవ్వలేదండి. అంటే గ్రామ్స్లో వెయిట్ గెయిన్ అవుతాము. గ్రామ్స్ అనేది మనం తగ్గుతాము పెరుగుతాము అలా అవుతుంది అనమాట. కొంచెం గ్రామ్స్లో పెరిగాను, కానీ అది మ్యాటర్ కాదు. మళ్ళీ వెయిట్ లాస్ అయితే ఈజీగా అయిపోవచ్చు. కాకపోతే 59లోనే ఉన్నానమాట. ఊరు వెళ్ళిన తర్వాత ఎంత ఫుడ్ తిన్నాను అనేది నాకు తెలుసు. అంటే టైమింగ్స్ మెయింటైన్ చేయలేదు, ఫుడ్ క్వాంటిటీస్ పెంచేసాను, అలాగే స్వీట్స్ తిన్నాను, టీ తాగాను, మల్టిపుల్ టైమ్స్ టీ తాగాను, అలాగే కూల్ డ్రింక్స్ తాగాను. అయినా సరే వెయిట్ గెయిన్ అనేది ఎక్కువగా అవ్వలేదన్నమాట. నేనైతే చాలా అంటే చాలా హ్యాపీ. ఎక్కువగా వెయిట్ గెయిన్ అవ్వలేదు. అంటే నాకు అర్థమైంది ఏంటి అని అంటే, ఫస్ట్ టైం వెయిట్ లాస్ జర్నీ చేసినప్పుడు ఫాస్ట్గా వెయిట్ లాస్ అయిపోయాను అనమాట. అంటే స్లోగా అవ్వలేదు, ఫాస్ట్గా అయిపోయాను అనమాట. 1 monthలో 5 kgs వెయిట్ లాస్ అయిపోవడం అలా చేశాను. ఇప్పుడు ఏంటంటే మీకు ఆల్టర్నేట్ డే వీడియో వస్తుంది కదా. సో మధ్యలో గ్యాప్స్ వస్తున్నాయి. అలాగే ఒకేసారి ఎక్కువ వెయిట్ లాస్ అవ్వడం అలా ఏం జరగట్లేదు. 50 grams, 100 grams, 150 grams, ఒక్కొక్కసారి 200 grams ఇలానే వెయిట్ లాస్ అవుతూ వస్తున్నాను అనమాట మంచిగా. ఇప్పుడైతే అందువల్లనేమో ఎక్కువ వెయిట్ గెయిన్ అయితే అవ్వలేదు. అంటే ఎప్పుడైనా వెయిట్ లాస్ జర్నీ ఫాస్ట్గా అయిపోవాలని మాత్రం కోరుకోకండి. స్లోగా అయితేనే రిజల్ట్ బాగుంటుంది ఫ్యూచర్లో కూడా అని నా ఒపీనియన్. మార్నింగ్ అయితే వెయిట్ చెక్ చేసుకున్నానని చెప్పాను కదా. ఒకసారి వెయిట్ అయితే ఎంత ఉన్నాను అనేది చూసేద్దాము. వెయిట్ చూసిన తర్వాత నేనైతే ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వీడియో ఏం షూట్ చేయలేదండి. కాకపోతే నేను ప్రీవియస్గా తీసిన బ్రేక్ఫాస్ట్ వీడియో అయితే ఉంది, అదైతే యాడ్ చేస్తాను ఇక్కడ. అంటే ఒక మంచి రెసిపీ అన్నమాట, చాలా టేస్టీగా ఉంది. సో ఆ రెసిపీ బ్రేక్ఫాస్ట్లో మనం తీసుకోవచ్చు. సో అది మీకు షేర్ చేస్తాను ఈరోజు. సో లేట్ చేయకుండా వీడియో కంటిన్యూ చేసేద్దాం. అలాగే వెయిట్ అయితే చెక్ చేద్దాం. ఇంకా ఈరోజు వెయిట్ వచ్చేసి అయితే 59.80 అయితే ఉన్నానమాట. చూడగానే భలే హ్యాపీ అనిపించిందండి నిజంగా. అంటే నేను ఏ 60కి వెళ్ళిపోతాను, ఏ 61కి వెళ్తాను అనిపించింది నాకు. అంటే లేట్గా అవ్వడం వల్లేమో నాకు తెలిసి 59లోనే ఉన్నాను. కాకపోతే గ్రామ్స్లో వెయిట్ గెయిన్ అయితే అయ్యాను. ఒక 600-700 గ్రామ్స్ దాకా అయితే వెయిట్ గెయిన్ అయ్యాను అనమాట. ఊరికి వెళ్ళే ముందుగా అయితే ఏమైనా వెజిటేబుల్స్ ఉంటే హాస్టల్కి పంపించేస్తానమాట. అంటే 1-2 మిగిలిపోతుంటాయి కదా, ఒక టమాటో, ఒక క్యాప్సికమ్ అలా మిగిలిపోయాయి అనమాట. ఇంకా అవైతే ఇచ్చేసాను. ఇప్పుడు వచ్చిన తర్వాత అయితే హాస్టల్ నుంచి మళ్ళీ టమాటోస్, ఆనియన్స్ అయితే తెప్పించుకున్నాను. టమాటోస్ అయితే మనకు మ్యాండేటరీ కదా కర్రీస్లోకి, అలాగే ఆనియన్స్ కూడా మ్యాండేటరీ కాబట్టి ఎర్లీ మార్నింగ్ నాకు అవి 2 అయితే తెచ్చి ఇచ్చేసారనమాట. ఇంకా నేను ఊరు వెళ్తాను అని డిసైడ్ అవ్వక ముందు ఎర్లీ మార్నింగ్ అయితే నేను బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకున్నాను అనమాట. ఆ బ్రేక్ఫాస్ట్ ఈరోజు షేర్ చేస్తున్నాను. అవకాడోతో ఒక మంచి బ్రేక్ఫాస్ట్ అయితే చేయబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. అవకాడోలో చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అసలు దీంట్లో ఎలాంటి టేస్ట్ అయితే ఉండదండి. మనం బటర్ యూజ్ చేస్తాం కదా, ఆ ప్లేస్లో మనం మంచిగా హ్యాపీగా హెల్తీగా ఈ అవకాడోని అయితే యూజ్ చేసుకోవచ్చు. సేమ్ బటర్ తిన్నట్టుగానే ఉంటుందన్నమాట. అంటే వెన్నపూస మనం తిన్నప్పుడు ఎలా ఉంటుంది, ఏమి టేస్ట్ లేకుండా సేమ్ అలాగే ఉంటుందన్నమాట. ఈ అవకాడో తీసుకోవడం వల్ల అయితే మనకి హెల్తీ రెడ్ బ్లడ్ సెల్స్ ఇంక్రీజ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుందంట. అలాగే ఇందులో విటమిన్ సి, కే, ఈ అయితే బాగా లభిస్తుంది.
అలాగే ఇది మెగ్నీషియంని కూడా ప్రొవైడ్ చేస్తుంది. మన బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్‌లో ఉండడానికి హెల్ప్ చేస్తుందంట. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అసలు నిజంగా అండి ఫస్ట్‌లో నాకు తినడానికి అస్సలు ఇష్టపడేదాన్ని కాదు. కాపోతే ఇలా శాండ్‌విచ్ రూపంగా చేసుకొని తింటే ఏంటి అనంటే చాలా నచ్చుతుంది. స్మూతీస్‌లో కూడా నచ్చుతుంది. కాపోతే స్మూతీ చేస్తే ఏమవుతుందంటే ఎన్ని వాటర్ పోసినా కానీ అది చిక్కగానే ఉంటదండి. అసలు స్మూతీ అనేది అస్సలు పలచబడదనమాట. అందుకని చెప్పేసి స్మూతీకి బదులుగా నేనైతే ఇలా శాండ్‌విచ్‌లో అయితే ప్రిఫర్ చేస్తున్నాను. ఒక 3, 4 టైమ్స్ నేను స్మూతీ అయితే చేశాను ఇప్పటి వరకి. అలా కావాలంటే అలా చేసుకోవచ్చు. లేదు అనంటే ఇలా శాండ్‌విచ్ పైన మనం పెట్టుకొనైనా తినొచ్చు. లేదు అనంటే చపాతీస్‌లో కూడా ఇంక్లూడ్ చేసుకొని మనం చపాతీస్ చేసుకోవచ్చనమాట. నేను ట్రై చేసినప్పుడు మీకు షేర్ చేస్తాను. ఇదిగోండి ఇక్కడైతే నేను కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పెప్పర్ పొడి అయితే వేసేసి ఈ అవకాడోని మొత్తం మెత్తగా మ్యాష్ అయితే చేసేసుకుంటున్నాను. స్పూన్‌తో ఇంకా మ్యాష్ చేయలేంలే అని చెప్పేసి పప్పుగుత్తి తీసుకొనైతే మెత్తగా అయితే ఇలా చేసేసుకున్నానండి. ఇది మనం స్టఫింగ్ కింద యూజ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా యమ్మీగా ఉంటది. మీరు కూడా ట్రై చేయండి. హెల్త్‌కైతే చాలా అంటే చాలా మంచిదనమాట. స్టఫింగ్ కింద అయితే అవకాడోని రెడీ చేసేసుకున్నానండి. తర్వాత ఇదిగోండి మైదా లేని బ్రౌన్ బ్రెడ్‌నయితే తీసుకున్నాను నేనిక్కడ. ఈ తర్వాత ఈ బ్రెడ్ పైన మనం రెడీ చేసుకున్న అవకాడో పేస్ట్ ఏదైతే ఉందో అదైతే మొత్తం స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను. మా మామయ్య అయితే ఈ ఫ్రూట్‌ని అలాగే ఉత్తగా తినేస్తారనమాట. మా మామయ్యకి ఏదైనా హెల్తీ అని చెప్పామంటే చాలండి భలే పాటిస్తారు. తనకి నచ్చుతుందనమాట ఈ ఫ్రూట్. ఫస్ట్‌లో నాకు కూడా నచ్చేది కాదు. తర్వాత మామూలుగా ఏమీ లేకుండా కూడా నేను కూడా తినడానికి ఇష్టపడ్డాననమాట. కాకపోతే అంతగా తినను. ఇలా అయితే ఈజీగా తినేయొచ్చనమాట. ఇదిగోండి 2 బ్లడ్ సైజెస్ మీదకైతే ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసుకున్నాను. ఇంకా అవకాడోతో పాటుగా నేనైతే ఒక ఆమ్లెట్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. అందుకోసమని చెప్పేసి ఇంకా పాన్‌లో కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేసేసుకొని ఇక్కడైతే ఒక ఎగ్ బ్రేక్ చేసి అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఎగ్‌లో అయితే నేను ఏమి వేయట్లేదు. నార్మల్‌గా ఇలా ఎగ్ అయితే వేసేసి కొంచెం ఆ యెల్లోనైతే కొద్దిగా స్ప్రెడ్ చేసేసాననమాట. మంచిగా ఉడుకుతుందని చెప్పేసి. నుంచి కొంచెం సాల్ట్ అలాగే కొంచెం కారం టేస్ట్‌కి తగ్గట్టు మీరు ఎంత తింటే అంత అయితే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా అలా స్ప్రింకిల్ చేసుకున్నాను. తర్వాత అయితే ఇంట్లో స్వీట్ కార్న్ అవైలబుల్‌గా ఉంది. సో, స్వీట్ కార్న్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో దట్ మనకి ప్రోటీన్ కూడా యాడ్ అవుతుంది. ఎగ్‌లో కూడా ప్రోటీన్ ఉంటుంది మనకి. ఇదిగోండి కొన్ని స్వీట్ కార్న్ అండి. ఇలా స్వీట్ కార్న్‌ని కూడా వేసేసి 2 పక్కల మంచిగా ఫ్రై అయ్యేలాగా అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఇదిగోండి ఒక పక్కనైతే మంచిగా ఉడికిన తర్వాత రెండో పక్కకైతే ట్రాన్స్‌ఫర్ చేసేసుకొని 2 పక్కల మంచిగా ఉడికించుకోవాలి. కొంతమంది యెల్లోని పచ్చి పచ్చిగా ఉంటేనే తింటారు. ఇంకా మీరు ఇష్టపడితే తినొచ్చనమాట. నాకైతే అలా ఇష్టం ఉండదు. అందుకని నేనైతే ఇలా చేసేసుకొని ఇదిగోండి ఇంకో బ్రెడ్ స్లైస్‌ని కూడా పైనుంచయితే పెట్టేసుకున్నాను. తర్వాత మా వారికి కూడా రెడీ చేసేసాను. ఇదిగోండి మా వారిది కూడా రెడీ అయిపోయిందనమాట. తర్వాతయితే ఇప్పుడు మనం ఎగ్ అయితే వేసుకున్నాం కదా! అదే ప్యాన్‌లో ఈ బ్రెడ్ స్లైసెస్‌ని పెట్టి 2 పక్కల కొంచెం అయితే ఫ్రై చేసుకుంటున్నానండి. సో దట్ బ్రెడ్ గూడా మనకి క్రంచీగా ఉంటుంది. తినేటప్పుడు టేస్టీగా ఉంటది. అందుకని జెప్పేసి 2 పక్కల కొద్దిగా అయితే ఫ్రై చేసుకుంటున్నాను. అయితే బ్రెడ్ స్లైసెస్ ఫ్రై చేసేప్పుడైతే ఎలాంటి ఆయిల్ అయితే యాడ్ చేయలేదండి. డైరెక్ట్‌గా అయితే ఇలా పెట్టేసి 2 పక్కల తిప్పుతూ మంచిగా ఫ్రై చేసుకున్నాను. ఇదిగోండి ఫైనల్‌గా మా బ్రేక్‌ఫాస్ట్ అయితే రెడీ అయిపోయిందనమాట. మా వారికొకటి, నాకొకటి. చూడడానికి మీకు తక్కువగా అనిపించినా గానీ, ఇందులో మనకి ఆమ్లెట్ ఉంది, బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి, అలాగే అవకాడో ఉందండి. మనకి చాలా అంటే చాలా టమ్మీ ఫుల్ అవుతది. నిర్మోహమాటంగా దీన్ని బ్రేక్‌ఫాస్ట్‌లో అయితే ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇది బ్రేక్‌ఫాస్ట్. యాక్చువల్‌గా ఊరు నుంచి వచ్చిన రోజు ఏం తిన్నాను అని కూడా అనుకుంటారు కదా! ఊరు నుంచి రాగానే అయితే ఎర్లీ మార్నింగ్ బయట నుంచే ఇడ్లీ తెప్పించేసుకొని ఇడ్లీ తినేసామండి. అంటే హాస్టల్‌లో అయితే పాస్తా చేశారనమాట. పాస్తా మా పాప తినదు ఎక్కువగా. అంటే నేను అలవాటు చేయలేదనమాట. సో, తనైతే అంత ఇష్టంగా తిన్నట్టు నేను అబ్జర్వ్ చేయలేదు. కాకపోతే అలవాటు చేయాలి పాస్తా కూడా. ఇంకా సర్లే అని ఇడ్లీ అయితే తెప్పించేసి ఇడ్లీ బ్రేక్‌ఫాస్ట్‌లోకైతే ఒక 2 నేను తీసుకున్నాను. తర్వాత ఇదిగోండి లంచ్‌లోకైతే ఇంకా ఎంత ఫాస్ట్‌గా అయితే అంత ఫాస్ట్‌గా చేసేయాలని జెప్పేసి ఈరోజు ఎగ్ బుర్జీ టైప్‌లో చేద్దాము అని జెప్పేసి ఒక ఆనియను అలాగే 2 టొమాటోస్‌నైతే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను.
తర్వాత అయితే స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులోకి పోపుకి తగ్గట్టు ఆయిల్, అలాగే కొంచెం ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, కొంచెం ఎండుమిర్చి ఇవన్నీ వేసేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అయితే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఏదైతే ఉందో ఆ ఆనియన్ అయితే మొత్తం వేసేసానండి. తర్వాత అందులోకి కొంచెం చిటికెడు పసుపు అయితే వేసి కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఆనియన్స్ని ఫ్రై చేసుకున్నాను. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ ఏవైతే ఉన్నాయో ఆ టమాటాస్ వేసి కొద్దిగా సాఫ్ట్గా అయ్యేదాకా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడే ఎగ్ బ్రేక్ చేస్తే ఏంటి అని అంటే టమాటాస్ అనేవి సాఫ్ట్గా ఉడకవు కాబట్టి టమాటాస్ కొంచెం ఉడికిన తర్వాతే ఎగ్స్ అయితే బ్రేక్ చేసుకున్నాను. ఇదిగోండి టమాటాస్, ఆనియన్స్ కొద్దిగా మగ్గడం కోసం అని చెప్పేసి సాల్టు, అలాగే టేస్ట్‌కి తగ్గట్టు కారం ముందే అయితే వేసాను. ఒకవేళ టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ తర్వాత యాడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి కొద్దిగా అయితే వేసి ఈ టమాటాస్‌ని, ఆనియన్స్‌ని మంచిగా మిక్స్ చేసుకున్నాను. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉడికిన తర్వాత అయితే ఎగ్స్ అయితే బ్రేక్ చేసుకుంటున్నాను. ఇలా 3 ఎగ్స్ బ్రేక్ చేసి మంచిగా అయితే మిక్స్ చేసేసుకుంటున్నాను. అంటే ఎగ్ అనేది బుర్జీ టైప్‌లో వచ్చేలాగా. అంటే ఫస్ట్ టైం నేను కొంచెం టమాటా వేసి చేస్తున్నాను. నార్మల్‌గా అయితే ఆహ్, ఓన్లీ ఆనియన్స్ వేసి ఎగ్ బుర్జీ అయితే చేస్తుంటాను. ఈసారి టమాటాస్ యాడ్ చేశాను. చాలా టేస్టీగా వచ్చిందండి అసలు. ఇదిగోండి ఇలా మొత్తం కలిపేసిన తర్వాత అయితే నాకు సాల్ట్ సరిపోలేదు అనిపించింది. అందుకని చెప్పేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఇందులోకి ఒక చిటికెడు అంటే చిటికెడు గరం మసాలా వేసేసి ఈ ఎగ్ బుర్జీని అయితే కొంచెం మంచిగా ఫ్రై చేసేసుకున్నాను. ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది. వెంటనే లంచ్ అయితే చేసేస్తున్నాను. నాకు యాక్చువల్‌గా చెప్పాలంటే చాలా అంటే చాలా హెడేక్ వస్తుంది. అంటే ముందు రోజు హెడ్ బాత్ చేసేసి అలాగే హెయిర్ మొత్తం డ్రై అవ్వకుండా జడ వేసేసుకొని నేను ఏసీ ట్రైన్ అయితే ఎక్కేసాననమాట. ఇంకా బాగా హెడేక్ అంటే హెడేక్ వస్తుంది. ఇంకా త్వరగా లంచ్ చేసేసి ముందు పడుకోవాలి అని అనుకుంటున్నాను. ఒక్కొక్కసారి హెడేక్ వచ్చినప్పుడు ఏంటంటే హెడ్ బాత్ చేస్తే తగ్గిపోతుందండి. అలా అని హెడ్ బాత్ చేసినా గానీ అస్సలు తగ్గలేదు. ఇంకా తిన్నాను. తిన్న తర్వాత అయితే త్వరగా వెళ్ళి నిద్రపోయామనమాట. ఇంకా మా పాపని ప్లీజ్ అమ్మ నువ్వే తిను అని చెప్పేసి తనకైతే బౌల్‌లో వేసిచ్చాను. కానీ తనైతే కొద్దిగా ఏదో తిన్నట్టు చేసింది. తర్వాత మళ్ళీ నేనే పెట్టాల్సొచ్చింది. నాది అయిపోయినాకైతే హ్యాండ్ వాష్ చేసుకొని త్వరగా తనకు కూడా తినిపిచ్చేసాను. తినిపించిన తర్వాత ఇంకా మంచిగా ఇద్దరం నిద్రపోయి లేచి ఇదిగోండి డిన్నర్‌లోకి అయితే రాగి జావ అయితే చేసుకుంటున్నాను. ఈరోజు ఇంకా ఏదైతే త్వరగా అయిపోద్దో అవే చేసేసుకుంటున్నాననమాట. ఇదిగోండి రాగి జావ రెడీ అయిపోయిన తర్వాత నేను కాసేపు అయితే ఫ్యాన్ కింద అయితే పెట్టేశాను. మొత్తం చల్లగా అయిపోయింది. అయితే ఇందులోకి రాగి జావ కాసేప్పుడు కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నానండి. ఇదిగోండి ఇక్కడ కర్డ్ యాడ్ చేసుకొని మంచిగా విస్కర్‌తో అయితే మొత్తం మిక్స్ చేసేసుకుంటున్నాను. మీరు మజ్జిగ చేసైనా యాడ్ చేసుకోవచ్చు. లేదు అనంటే ఇలా వేసుకున్న తర్వాత విస్కర్‌తో మొత్తం అయితే మిక్స్ చేసుకోవచ్చు. నైట్ టైమ్ రాగి జావ తినొచ్చా లేదా నాకు తెలీదండి. నాకైతే ఈరోజు ఏదైతే త్వరగా అయిపోద్దో అది చేసేసుకోవాలి అని చెప్పేసి రాగి జావ అయితే చేసేసుకొని ఈ గ్లాస్ అయితే రాగి జావ తాగేసాను. అది కూడా టైమింగ్ అయితే మెయింటైన్ చేయలేకపోయాననమాట. ఈరోజు టైమింగ్ లేట్ అయిపోయింది. అంటే 6 లోపు తినేస్తాను కదా! 6 అన్నా 6:30 లోపైనా తినేస్తాను. మ్యాక్స్ ఈరోజు 6:30 కంటే చాలా లేట్ అయింది. 8:30 అలా అయిందనమాట. లేసిన తర్వాత మార్కెట్‌కి వెళ్ళేసొచ్చాము. మార్కెట్‌కి వెళ్ళేసొచ్చి తర్వాత ఇదైతే తీసుకున్నాననమాట. ఇంకా పాపకు గూడా నేను రైస్ అయితే పెట్టలేదు. తనకు కూడా రాగి జావ, అలాగే బనానా మిక్స్ చేసేసి తనకు కూడా ఫీడ్ చేసేసాను. ఇదిగోండి ఇక్కడైతే ఇంకా వెజిటబుల్స్ ఏం తెచ్చానో చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఒక సొరకాయ తీసుకున్నానండి. ఈరోజు పాలకూర కొంచెం రేట్ ఎక్కువ అనిపించింది నాకైతే. ఈ కట్ట 20 రూపీస్ తీసుకున్నారు. ఆ సొరకాయ వచ్చేసి 10 రూపీస్ అయితే తీసుకున్నారనమాట. ఈరోజు కొత్తిమీర కూడా రేట్ ఎక్కువగానే ఉంది. కొత్తిమీర కూడా 20 రూపీస్ తీసుకున్నారు. ములక్కాడలు అయితే రేట్ తగ్గిందండి మంచిగా. పావు కేజీ ఇప్పుడు అయితే 20 రూపీస్‌కి ఇస్తున్నారు. మొన్నటి వరకైతే పావు కేజీ 40, 50 అమ్మిన రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడైతే 20 రూపీస్‌కి ఇస్తున్నారు. తర్వాత కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ తెచ్చుకున్నాను. ఏంటంటే కర్రీస్ చేసినప్పుడు అవి లేకపోతే అసలు కర్రీ వండిన ఫీలింగే రాదు. ఈరోజైతే ఎగ్ బుర్జీ చేశాను కదా ఆఫ్టర్‌నూన్ దాంట్లోకైతే కొత్తిమీర లేదు, కరివేపాకు లేదు. అలాగే చేసేసాను. ఇదిగోండి ఇక్కడైతే హాఫ్ కేజీ బీట్రూట్స్ తీసుకున్నాను. అలాగే ఒక మస్క్ మిలన్ అయితే తీసుకున్నాను. సేమ్ అండి 40 రూపీస్ పడింది నాకు 1 కేజీ మస్క్ మిలన్ వచ్చేసి. ఊర్లో కూడా అంతే ఉంది విజయవాడలో మొన్న మా బాబాయ్‌తో వెళ్ళినప్పుడు చూసాను. అదే సైజు మస్క్ మిలన్ 40 రూపీస్ తీసుకున్నట్టున్నారు.
అలాగే మా పాపకి స్ట్రాబెర్రీస్ ఇష్టం కాబట్టి కొన్ని స్ట్రాబెర్రీస్, అలాగే 2 పియర్స్ అయితే తీసుకున్నాను. ఇదిగోండి ఉసిరికాయలు కూడా తీసుకున్నాను. ఇవి వచ్చేసి పావు కేజీ తీసుకున్నానండి. ఇక్కడ కూడా 30 రూపీస్‌కి పావు కేజీ ఇచ్చారు. అక్కడేమో డబ్బాల్లాగా అమ్ముతున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి పావు కేజీ, అర కేజీ అలా అమ్ముతారు. నేనెప్పుడు పచ్చిమిర్చి కొన్నది ఇంతవరకు నా వీడియోలో చూపించలేదు. ఇదిగోండి ఈరోజైతే పచ్చిమిర్చి తీసుకొచ్చాను. కర్రీస్‌లో పచ్చిమిర్చి కూడా వేద్దాము అని చెప్పేసి. అలాగే కొన్ని బెండకాయలు, అలాగే కొన్ని క్యారెట్లు కూడా తీసుకున్నాను. ఫస్ట్ అయితే మార్కెట్ నుంచి తెచ్చిన బ్యాగ్‌లో నుంచి తీసేసి ఇలా కిచెన్ కౌంటర్ టాప్ మీద అయితే మొత్తం పెట్టేసుకొని, తర్వాత జిప్‌లాక్ బ్యాగ్స్‌లోకైతే వేసుకుంటాననమాట. ఇదిగోండి ఫస్ట్ ఈ బ్యాగ్‌లో అయితే ఓన్లీ కీరా, అలాగే బీట్రూట్ అయితే వేశాను. తర్వాత అందులోనే క్యారెట్స్ కూడా వేసేసాననమాట. గ్యాప్ ఎలాగో ఎక్కువగా ఉంది కదా! అలాగే మనం సాలడ్స్‌లోకి యూజ్ చేసినప్పుడు మనము క్యారెట్, అలాగే బీట్రూట్ ఎక్కువగా తీస్తుంటాం కాబట్టి, అవి 2 ఒక బ్యాగ్‌లో ఉంటే మంచిది అని చెప్పి అనిపించింది నాకు. ఇంక తర్వాత 3 ఒక దాంట్లో వేసేస్తున్నాను. ఇక్కడైతే బెండకాయలైతే ఒక బ్యాగ్‌లోకైతే వేసేసాను. ఈరోజు అంత ఎక్కువగా ఫ్రూట్స్ ఏం తేలేదండి. ఓన్లీ పియర్, మస్క్ మిలన్, అలాగే స్ట్రాబెర్రీస్ తీసుకున్నాను. ఎక్కువ ఫ్రూట్స్ అయితే తేలేదు. అంటే ఇప్పటికే ఇవే బరువు ఎక్కువైపోయినాయి మోసుకురావడానికి. పాపని సైకిల్ మీద తీసుకెళ్ళలేదనమాట. తనని నడిపించుకొని తీసుకెళ్ళాను. అందుకని చెప్పేసి ఇంకా అమ్మో! ఇది ఏడిస్తే ఎలా మళ్ళీ ఎత్తుకోమని అని చెప్పేసి కొన్నే తీసుకున్నాను. ఇదిగోండి ఇక్కడైతే ములక్కాడలు కూడా ఇలా కట్ చేసి అయితే పెట్టుకుంటున్నాను. ములక్కాడలు అయితే భలే లేతగా ఉన్నాయండి అసలకి. చాలా అంటే చాలా లేతగా ఉన్నాయి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి ఒక బాక్స్‌లోకి పెట్టేసుకుంటున్నాను. సో దట్ పప్పుచారు చేసినా, టమాటా ములక్కాయ వండినా త్వరగా అయిపోద్ది కదా! అందుకని చెప్పేసి ఇంక ఇలా అన్నీ కట్ చేసేసి పెట్టుకుంటున్నాను. కొత్తిమీర, పాలకూర ఇవి కూడా మొత్తం క్లీన్ చేసేసాననమాట. హోప్ మీకు ఈరోజు వ్లాగ్ అయితే నచ్చిందనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్‌తో పాటు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి. బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తా.